అయ్యా వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా, అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్నను వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. నీకు? 2 అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? 10 ఏళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం. నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం. అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నాన్న దగ్గర పంపించుకో. కుదరదు. నాకు అంతకంటే కుదరదు. 10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళెంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డల్ని సాకటానికి, మీ అంటూ తోమడానికి ఆ పనులేమీ మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవారురా మీరు. పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. రేయ్, గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మర్చిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్న వాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు. ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్న అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాల్ని మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకుని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడ్పును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా. ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం
ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారు. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు. గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు. ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? అమ్మా, ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు. పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసం స్పెషల్ గా చేయించాను. ఎలా ఉన్నాయో చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా? ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీదుండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా. నేను వచ్చింది విమానంలో. కరెక్ట్గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మా నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికేం తెలుసు? మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికేం తెలుసు? ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికేం తెలుసు? ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొద్దురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా. ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా. ఇల్లు కట్టేది
నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. తాత, కాలంతో పాటు మనం మారాలి. కాలాన్ని కూడా మార్చేది కళ. నేను చెప్పదలుచుకుని చెప్పాను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు సావు. పిల్లలేదో నాకు నిద్ర లేదు. అందరు నీ కళ్ళే కనాలంటే ఎలా? మాకు మా కళ్ళు ఉంటాయిగా. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. రేయ్, కళ అంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది కూడా. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నువ్వు మెడిసిన్ లాంటి వాడి సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 30 ఏళ్ల క్రితం నా భార్యను తీసుకుని ఓ సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను. దాని మెళ్ళలో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు కోట్లు సంపాదించాను. అలాంటి అంబిషన్స్ ఏం లేవా నీకు? మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్? నా కంపెనీలు అన్నిటికీ వాడే ఎండి. అదేంటండి, మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవగానే చేతికో సూట్ కేసు ఇచ్చి కోట్ల మెళ్ళ మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా? మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని ఆడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం అది బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమండం కరెక్ట్ కాదు సార్. చాలదు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నీకు అంత స్తోమత ఉందనుకోను. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి? పోషించాలంటే ఉండాలి. ఎంత? ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనేంత, డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనేంత. 18 ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే 48 ఏళ్ల కష్టం అంత నా అంత. సార్, ఎంత కొట్టినా ఫలితం లేదు. ఎవ్వరూ నోరు విప్పటం లేదు సార్. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఇంట్రాగేషన్ జరుగుతోంది కదా సార్. ఎక్కడా ఎవరు నోరు విప్పట్లేదా? ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు సార్. సార్, శ్రీకాకుళం నుంచి ఫోన్ సార్. హలో, నేను అప్పలరాజుని మాట్లాడుతున్నాను. ఎవరైనా పేరు చెప్పారా? అక్కడ ఎవరైనా పేరు చెప్పినా రేటి మళ్ళీ బాగా కొట్టండి అయ్యా. కొట్టుకోటి చేతులు చచ్చిపడిపోనాయి. ఇక్కడ ఎవరో అమ్మాయి అని కూడా అంటం లేదు. సార్ ప్లీజ్ సార్, ఇంకా వీళ్ళని కొట్టద్దని చెప్పండి సార్. వీళ్ళని చూస్తుంటే మనసు బాధగా ఉంది. మనం చేసేది డ్యూటీ. వీళ్ళని కొడితేనే కదా అసలు వాడు బయటకు వస్తాడు. సార్, కింద వీళ్ళ తల్లిదండ్రులందరూ గొడవ చేస్తున్నారు సార్. సరే, అందరినీ పైకి రమ్మను. ఎస్ సార్. ఇప్పుడు నిజం బయటకు వస్తుంది చూడు. అదెలా సార్? సెంటిమెంటల్ ఫూల్స్ కదా. అయ్యా, లోపల నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు. వాణ్ణి వదిలేండి అయ్యా. అయ్యా, మీకు చేతులెత్తి మొక్కుతాను. నీ కొడుకును మాత్రమే కాదు, అందరినీ వదిలిపెడతాను. వాళ్ళ నాయకుడు ఎవరో చెప్పమ్మను. ఏయ్, వెళ్ళు. రవి, 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 ఏంట్రా ఇది? గుడ్డును బాదినట్టు బాదారు. నొప్పిగా ఉందా నాన్న? ఎంత బాధనైనా భరించు, కానీ ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న. ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి. ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చేదాకా వెంటాడుద్ది. నువ్వు చెప్పొద్దు నాన్న. నువ్వు అసలు అమ్మవేనా? కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాడి కోసమో వీడిని చెప్పుకుంటావా? అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కనీసం ఎప్పుడైనా చూసావా వాడిని? దేవుణ్ణి చూసావా నువ్వు? వీడు చూస్తే నేను ఒక్కదాన్నే ఏడుస్తాను, కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా? ఈ కాకి బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు. మేము పడే కష్టాలు చూడు.
మేం 3 పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా? ఆ అన్నంలో మాకు ఆ దేవుడు కనిపిస్తున్నాడు. కొట్టు కొట్టు, ఎంత కొడతావో కొట్టు. ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు. వీడే కాదు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ చెప్పరు. ఎవరు చెప్పకండి అయ్యా, ఎంత కొట్టినా చెప్పకండి, చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే ప్రాణాలు తీస్తారు. తీస్తే తీసుకోనివ్వండి, కానీ ఆ మహానుభావుడి పేరు మాత్రం చెప్పకండి. ఆయన పేరు మాత్రం చెప్పకండి. సూర్యం, ఏంటయ్యా ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మీరే అన్నారు కదా సార్, మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. నాన్న, ఈయన శేఖర్ ఎంఎల్ చేశాడు. నన్ను చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతావని బెదిరించాను, అయినా భయపడలేదు. మీరు డబ్బున్నవాళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడిగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదనరు అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న, అది ఏడిస్తే ఎత్తుకున్నాను కదానే, ఎదిరిస్తే తోడు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా? జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దామనుకుంటే ఇలా హాల్లో నిలబెట్టేశావంటే నన్ను. బోర్డు మీటింగ్లో నా పక్కనే కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను. పోడిగుండు కొట్టేశావే నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్యోమం చేయిస్తున్నాను నేను. నా ప్రాణాలు తీసేయి నువ్వు. నాన్న, ఎవడు నాన్న నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేమి అనవని నమ్మకం నాన్న నాకు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలే. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు, 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. హే, వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజర్కి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదే వీడు. ఏంటి బావగారు పిలిచారు? నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడద్దు, చెప్పింది చేయండి. ఏంటి గౌరీ నువ్వు చేసిన పని? మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేశావు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేంటండి? ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేనెందుకు తీసుకోవాలి? గౌరీ, గౌరీ, రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏదీ తక్కువ కాలేదు నాన్న, కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది? నాన్న, ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే
అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి అన్న. పాలలాంటి ఈ ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి. 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్న. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి. రావేవతలకి రా. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరా దాన్ని. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదో మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదో వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి. ఎవరి జ్ఞాపకాలతో 25 ఏళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవండి. కొన్ని వేల కోట్లు, 10 దేశాలు ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు. ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతేగా తేడా? అప్పుడు మా తాత చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదత్తా. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గరికి కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు.